అర్జెంట్ బ్లౌజులొచ్చినప్పుడు మనకి కుట్టడానికి తొందరగా కుట్టేసిన చేతి పని చేసే టైం అనేది ఎక్కువగా ఉండదండి, సమయం అనేది. అలా చేతి పని లేకుండా మనం ఫినిషింగ్ అనేది నీట్‌గా రావాలంటే ఏం చేయాలంటే, మనం నడుం బెల్ట్ ఉంటుంది కదా! నడుం బెల్ట్ అనేది మనకి లైనింగు పైన పెట్టి లైనింగ్ అడుగున మనకి మెయిన్ పార్ట్ ఉంటుంది కదండీ! మెయిన్ క్లాత్. ఆ మెయిన్ క్లాత్ ఏసి దానిపైన లైనింగ్ పెట్టి దానిపైన మనం నడుం బెల్ట్ అనేది పెట్టాలి. నడుం బెల్ట్ పైన పెట్టుకొని ఇలాగా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ మనం లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా! ఈ లైనింగ్ క్లాత్ అనేది పైకి ఇలాగా మలుచుకోవాలి. పైకి తీసి మెయిన్ క్లాత్‌కి, లైనింగ్ క్లాత్‌కి మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మనకి నడుం దగ్గర అనేది నిలబడుతుందనమాట. పైకి పోకుండా బ్లౌజ్ అనేది బ్యాక్ పైకి వెళ్ళిపోతుంది కదా! అలా పైకి వెళ్ళకుండా నిలబడుతుందనమాట. స్టిచ్ అనేది కింద వేసుకుంటే. దానికి మళ్ళీ లైనింగ్ క్లాత్ ఇలా తిరిగేసి లోపలికి ఒక కుట్టు లాగేసుకోవాలి. అంటే నడుం బెల్ట్ వేసాం కదా! నడుం బెల్ట్‌కి, లైనింగ్‌కి కలిపి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ పై పార్టు, లైనింగ్ పార్టు 2 కలిపేసుకోవాలి. మధ్యలో మనం నడుం బెల్ట్ వేసాం కదా! అది లోపలికెళ్ళిపోవాలి. లైనింగ్ పార్ట్‌కి, మెయిన్ పార్ట్‌కి మధ్యలో నడుం బెల్ట్ అనేది వెళ్ళిపోవాలి. పైకి కనిపించదు ఇంకా. నడుం బెల్ట్ అయితే పైకి కనిపించదు. మనకి నడుంకి ఫినిషింగ్ అనేది వేసే పనైతే తప్పుతుంది. అంటే నడుంకి చేతి పని చేస్తాం కదా! ఆ చేతి పని చేసే పనైతే తప్పుతుంది. కుట్టు కూడా చాలా నీట్‌గా వస్తుంది. చూడండి ఒకసారి దగ్గర నుంచి మీకు చూపిస్తాను. ఇలా వస్తుంది అనమాట మనకి నడానికి. పైన అయితే కనిపించదు ఇంకా మనకి. ఇంకా ఇలా చుట్టూ మనకి ఇలా లోపలికైతే ఇలా వస్తదనమాట. ఇంకా లైనింగ్‌కి, మెయిన్ క్లాత్‌కి పైన కుట్ల మీద కుట్లు వేసేసుకుంటాం. కొంతమంది గమ్ పెడతారు కదా! అలాగా మనకి తొందరగా అయిపోతది ఇలా వేసుకున్నా కూడా. క్లాత్ ఎక్కడ నుడతలు రాకుండా ఇలా పాముతూ, మలుచుకుంటూ లోపలికి కుట్టు మీద కుట్లు అనేది వేసేసుకోవాలనమాట. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా కుచ్చు